ఇదేంటి సార్ మీరు వచ్చి ఒక హిస్టరీ బుక్ చిన్నప్పుడు పిల్లలు చదువుకొని వికాసం పొందాల్సిన ఒక కథలు తీసుకొచ్చి సినిమా తీస్తారంటే నా అదృష్టం సార్. నేను చేస్తాను, రాణి రుద్రమదేవి నేను చేస్తాను, పర్వాలేదు. కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు ఏమైనా చేస్తాను. ఇదే రాణి రుద్రమదేవి పుట్టిన గడ్డ, ఏలిన గడ్డ. ఇక్కడ అనుష్క, ఈ అనుష్క గారు ప్రతిధ్వనించాలి, ప్రతిధ్వనించాలి. 800 ఏళ్ల క్రితం రాణి రుద్రమదేవికి వినిపించాలి. ఈ కరతాళ ధ్వనులు రాణి రుద్రమదేవికి వినిపించాలి. అంత శ్రమ పెట్టింది, అంత శ్రమ పడ్డతను మామూలు శ్రమ పడలేదు. ఒక హీరోల్ని, ఒక మహేష్ బాబుని, ఒక ఎన్టీఆర్ని, ఒక రామ్ చరణ్ని ఎలాగైతే యాక్షన్ కోసం అష్ట కష్టాలు పెడతామో అన్ని కష్టాలు కొనపడ్డది, అన్ని కష్టాలు కొనపడ్డది. ఈ రోజున ఈ సినిమాని మనందరికీ తెలియదు, రాణి రుద్రం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇది ఇలాగే ఉంటుంది. అక్కడ చూసారా, అక్కడ చూసారా, అది ఆ రాజసం చూసారా, ఆ రాజసం అది నిజంగా గొప్ప అదృష్టం. అనుష్కని కన్న తల్లిదండ్రుల జీవితం ధన్యం. అనుష్క తల్లిదండ్రులు రావాల్సిందిగా కోరుతున్నాను. ఇదో అనుష్క గారిని కన్న తల్లిదండ్రులు వీళ్ళెంతైనా ధన్యులు. వీళ్ళు ఇలాంటి ఒక మంచి బిడ్డని కని నువ్వు మంచి